పీకేటీ. గెలుపు కోసం ఒక థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు వచ్చిందా? దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేసింది కదా మొన్న. ఇక్కడ బేసిక్గా ఏంటంటే బీజేపీ ఒక పర్పస్తో పీకేని వాడితే పీకే దాని మార్కెటింగ్ తను చేసుకుని సంపాదించుకోగలిగాడు. ప్రశాంత్ కిషోర్ని బీజేపీ వాడింది ఎందుకు? దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని కులాలు ఉంటాయి. ఒక రాష్ట్రంలో బీసీ, ఇంకో రాష్ట్రంలో ఓసీ, ఒక రాష్ట్రంలో ఓసీ, ఇంకో రాష్ట్రంలో ఎస్సీ కూడా అయినాయి ఉన్నాయి. అట్లాంటప్పుడు ఆయా కులాలలో ఏ కులపు వాళ్ళకి బెనిఫిట్స్ అందినాయి, ఏ వాళ్ళకి అందలేదు, ఎవరి దగ్గర ఎట్లాంటి సంతృప్తి క్రమం ఉంది, ఇవన్నిటినీ ఒక ఫీడ్బ్యాక్, ఓన్లీ ఒక ఫీడ్బ్యాక్, ఆ ఫీడ్బ్యాక్ తీసుకొచ్చేటువంటి డ్యూటీని 2014 ముందు ప్రశాంత్ కిషోర్కి ఇచ్చింది. ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగా సోషల్ ఇంజనీరింగ్ చేసింది భారతీయ జనతా పార్టీ. అది గెలిచింది. భారతీయ జనతా పార్టీ ఎక్కడని చెప్పిందా మేము పీకే వాళ్ళు గెలిచామని? కానీ పీకే ఏం ప్రచారం చేసుకున్నాడు? నేషనల్ మీడియా ద్వారా అతనికి ఢిల్లీలో మంచి సర్కిల్ ఉండడం వల్ల వాళ్ళందరితో ప్రచారం పీకే విజయం అతనే పీకాడు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని నమ్మినటువంటి వాళ్ళు కొంతమంది బిజినెస్ ఇచ్చారు అతను. దాంతో ఏమైపోయింది, అంతకుముందు చేసినందుకు కొంత మినిమం అమౌంట్ 50 కోట్లు 60 కోట్లు తీసుకుని ఉంటే అది కాస్త ఇది ఒక పెద్ద బిజినెస్ ట్రెండ్, 1000 కోట్లు వస్తుంది, 500 కోట్లు వస్తుంది అనేటువంటి ట్రెండ్లోకి వెళ్ళింది. వందలాది మంది ఉద్యోగోపాధి అవకాశాలు అతని దగ్గర దొరుకుతున్నాయి. కాబట్టి నడిచిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు బేసిక్గా ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి దాన్ని మార్కెటింగ్ చేసుకుంటున్నాడు, తనని మార్కెటింగ్ చేసుకుంటున్నాడు. అతన్ని అడ్డు పెట్టుకుని తాము మార్కెటింగ్ చేసుకోవాలన్నటువంటి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నం. తెలుగుదేశం పీకేని ఎందుకు పిలిచింది? వచ్చాడు అంటే ఇప్పుడు రాబిన్ శర్మ ఏమైనా తీసేసిందా? తీసేయకుండా పీకే ఎందుకు పనిచేస్తాడు ప్రాక్టికల్గా?